ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఏపీలో ఓవైపు బంద్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపుతో ఈ ఉదయం నుంచే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు రోడ్లపైకి చేరుకుని బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ బంద్కు కాంగ్రెస్, సిపిఐ మద్దతు పలికాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేన, సిపిఎం దూరంగా ఉన్నాయి. మరోవైపు అసెంబ్లీకి టీడీపీ నల్ల దుస్తులతో వెళ్లింది. ప్రత్యేక హోదా మీద ఈ రోజు ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ అరెస్టులు అనేవి కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్, సిపిఐ బంద్కు మద్దతు తెలిపినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుకి రెండు పార్టీలు మద్దతు తెలిపాయి. రోడ్ల మీద కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి కూర్చున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు మద్దతు తెలుపుతున్న నిరసనకారులను రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్న వారిని అరెస్టుల పర్వం అనేది మరోవైపు కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుకి రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖ మద్దెలపాలెం జంక్షన్లో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. రైల్వే జోన్ ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన ఈ బంద్కు ప్రజలు సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. బంద్కు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. విభజన హామీలతో పాటుగా స్పెషల్ స్టేటస్ కోరుతూ బంద్లో పాల్గొంటున్న నేతలను విశాఖలో పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు అని సిపిఐ నేతలు పోలీసుల తీరును ఖండించారు. దీంతో విశాఖలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిపిఐ నేతల అరెస్టులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాఖ నుంచి అనురాధ అందిస్తారు. అనురాధ, ఓవర్ టు యు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ రోజు విపక్షాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా విశాఖలో కూడా బంద్లో మొత్తం విపక్షాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. మనం ప్రస్తుతం మద్దెలపాలెం జంక్షన్లో ఉన్నాము. ఇక్కడ మరి నిరసనకారులని పోలీసులు అరెస్ట్ చేయడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈ అరెస్టుల పర్వం సాగుతా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము న్యాయబద్ధంగా మాకు రావాల్సిన హక్కుల సాధన కోసం పోరాడుతూ ఉంటే వీళ్ళు మమ్మల్ని అరెస్టులు చేయడం ఏంటనేది ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ సిపిఐ నేత నాని గారిని ఇప్పుడే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇతర నాయకులను కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడంతా కూడా మేము చాలా శాంతియుతంగా మా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఈ అరెస్టులు చేయడం అనే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం అందరినీ కూడా ఈ వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నంగా ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా పేర్కోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మరి మనం చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఎందుకనంటే ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన అంశాలను మేము ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈరోజు మేము మా శాంతియుతమైన నిరసనని తెలియజేస్తున్నాము. అయినప్పటికీ కూడా మా నిరసనని వీళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం నిరసనకారులందరినీ కూడా అరెస్టులు చేయడంతో పూర్తి స్థాయిలో బంద్ ప్రభావం అయితే లేదనే చెప్పాలి. మరి ఏదేమైనా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి
విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ జరుగుతుంటే విశాఖపట్నం మద్దిలపాలెంలో పోలీసు వారు అక్రమంగా అరెస్టులు చేసి ఈ యొక్క ప్రత్యేక హోదాకి అడ్డుపడడం అన్యాయం. కాబట్టి హోదా ఇచ్చే వరకు మేము నిద్రపోము. హోదా ఇవ్వాలి, ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలి, గిరిజన యూనివర్సిటీ నిర్మించాలి. ఈ డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం ఆగదని చెప్పి కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హెచ్చరిక చేస్తూ ఉంది. పోలీసు వారు తమ వాక్యాన్ని మార్చుకొని చంద్రబాబు నాయుడుకి ఇచ్చేటువంటి సహాయం ఉద్యమకారులకు కూడా ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం. మేము ఏదైతే మా హక్కుల సాధన కోసం మేము పోరాడుతున్నామో వాటిని పూర్తి స్థాయిలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా హక్కుల్ని సాధించుకునే వరకు కూడా మా నిరసనలు మేము తెలియజేస్తామని చెప్పేసి వీళ్ళంతా కూడా నేతలంతా కూడా అంటున్నారు. మరి విశాఖపట్నంలో ఈ ఉద్యమం ఇక్కడితో ఆగేది కాదు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర హక్కుల సాధన కోసం మేము పోరాడి తీరుతామని చెప్పేసి ఇక్కడ ఉన్న సిపిఐ నేతలు కానీ అలాగే ప్రజా సంఘాల నేతలు కానీ చెప్తా ఉన్నారు.